పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం కనుక జరిగితే కేవలం 7 రోజుల్లో పాకిస్తాన్ ఖేల్ఖతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ప్రపంచ మ్యాప్ లోనూ ఇప్పుడున్న పాకిస్తాన్ కనిపించదని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్తో పోరాడే శక్తి పాక్ సైన్యానికి లేదని పాకిస్తాన్ సైనిక అధికారులే చెబుతున్నారు. భారత్ పై అణుబాంబు ప్రయోగిస్తామని ఒక పక్క ప్రగల్భాలు పలుకుతూనే ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పాక్ నేతలు దేశాల బాట పడుతున్నారు. భారత్ కు ఏదోలా నచ్చజెప్పాలని ఆయా దేశాలను వేడుకుంటున్నారు. పాకిస్తాన్ సైనిక సామర్థ్య విషయానికి వస్తే సగానికి పైగా పనిచేయని ఆయుధ సామాగ్రి, రిపేర్లో ఉన్న యుద్ధ విమానాలు, జలంతర్గాముల సరిపడా లేని మిసైల్స్, ఇక 5 రోజులకు మించి లేని ఇంధనం, చేతిలో లేని విదేశీ మారక ద్రవ్యం. ఇది పాకిస్తాన్ పరిస్థితి. తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము కానీ సత్తా కానీ పాక్కు లేదని విషయం వారికి సైనిక శక్తిని చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ యుద్ధం మొదలైతే కేవలం 7 రోజుల్లోనే పాక్ ఖేల్ఖతం అవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అక్కడి సైనిక ఉన్నతాధికారుల్లో గుబులు పుట్టిస్తుంది. భారత్ తో పోరాడే సత్తా తమ వద్ద లేదని పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కు ఇప్పటికే ఆ దేశ నౌకాదళం అదేవిధంగా ఎయిర్ చీఫ్లు చెప్పినట్లు తెలుస్తోంది. సింధు జలాల్లో భారతీయుల రక్తం ఏరులై పారుతుందని, సింధు జలాలపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ బీరాలు పలుకుతుంది. అక్కడి నేతలు యుద్ధోన్మాద వ్యాఖ్యలతో భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్ సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో పాక్ లో ఆందోళనలు పెరిగాయి. అప్పటి వరకు వట్టి ప్రగల్భాలు పలికిన పాక్ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ సమయంలో భారత్ దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. పైకి ప్రగల్భాలు పలుకుతున్న భారత్ తో నేరుగా పోరాడే సత్తా తమకు లేదన్న విషయం పాక్ సైనిక నాయకత్వానికి తెలుసు. ఇదే విషయాన్ని ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కు ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్ వెల్లడించింది. తమ వద్ద సరైన ఆయుధ సామర్థ్యం లేదని, భారత్ ను ఎదుర్కొనే స్థితిలో పాక్ లేదని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే తమ వద్ద ఉన్న ఆయుధాలతో భారత్ ను 7 రోజులు మాత్రమే పాక్ ఆపగలగదు. అలా అయితే మునుపెన్నడు చూడని ఘోర పరాభావాన్ని పాక్ చవిచూడనుంది. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో సగం పనిచేసే స్థితిలో లేవు. వారి వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో ప్రధానమైన F-16 ఫైట్ జెట్లలో 55% పనిచేయడం లేదని ఆ దేశ ఎయిర్ మార్షల్ ఇటీవల జరిగిన కోర్ కమాండర్ల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా ఇచ్చిన $400 మిలియన్ల ప్యాకేజీతో వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారు. అటు పాక్ రాడార్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. పాక్ ఉన్న 160 JFF థండర్ జెట్స్ లో సగం పనిచేయడం లేదు. ఇక AESA రాడార్లలో చాలా వరకు పనిచేయడం లేదు. వాటి రేంజ్ కేవలం 100 నుంచి 110 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక ప్రస్తుతం వాటిలో 2 అగోస్టా క్లాస్ సబ్ మెరైన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక మరోవైపు పాక్ కు సరిపడా ఇంధనం కూడా లేనట్లు సమాచారం. యుద్ధం మొదలైతే కేవలం 5 రోజులకు సరిపడా ఇంధనం మాత్రమే వారి వద్ద ఉంది.
స్వదేశీయంగా తయారు చేసుకున్న ఆయుధ సంపద లేకపోవడం పాక్కు ప్రతికూల అంశంగా మారింది. ఆయుధ సామగ్రిలో చైనా నుంచి 45%, అమెరికా నుంచి 20% పాక్ దిగుమతి చేసుకుంది. వైమానిక రంగంలో 35 నుంచి 45% ఫ్రాన్స్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంది. అయితే గత 4-5 ఏళ్లుగా తుర్కియో వారికి ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. ఇక అంతేకాదు పాక్ ఉన్న ఆయుధ సంపదలో 55% పాతకాలానికి చెందినవే ఉన్నాయి. భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద శతాగ్ని గుండు కేవలం 4 రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గుండ్లకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కాలంలో పాక్ యుద్ధ రిజర్వులు కూడా చాలా వరకు ఉక్రెయిన్ కు విక్రయించడంతో దాయాది వద్ద నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక భారత్ కు ఇజ్రాయెల్ లాగా ఐరన్ డోమ్ లేకపోవచ్చు, కానీ పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. ఒకవేళ యుద్ధంలో పాక్ తన F-16 యుద్ధ విమానాలను రంగంలోకి దించినా వాటికి సమాధానంగా భారత్ వద్ద రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 క్షిపణులు ఉన్నాయి. 400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవరహిత విమానాలకు కూల్చేసే సామర్థ్యం వీటి సొంతం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో F-16 యుద్ధ విమానాలకు S-400 క్షిపణులు ధ్వంసం చేశాయి. ఇప్పుడు ఇవే పాక్ సైనిక నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నాయి. అందుకే F-16 యుద్ధ విమానాలను భారత్ సరిహద్దుల నుంచి S-400 క్షిపణి పరిధికి దూరంగా గ్వాదర్లోని ఎయిర్ ఫీల్డ్ కి పాకిస్తాన్ తరలించింది. రఫేల్ యుద్ధ విమానాలతో సహా బ్రహ్మోస్, సుఖ్మోయ్ వంటి అత్యాధునిక ఆయుధ సంపద భారత్ సొంతం. భారత్ రఫేల్స్ పై చేసిన ఖర్చు పాక్ ఒక ఏడాది బడ్జెట్ తో సమానంగా ఉంది. ఇప్పటికే విదేశీ మారక ద్రవ్యం లేక పాకిస్తాన్ అల్లాడిపోతుంది. ఇక IMF ఇచ్చే సహాయ ప్యాకేజీ పైనే ఆధారపడుతుంది. యుద్ధం అంటూ మొదలైతే ఆ ఖర్చు భారీగా ఉంటుంది. దాన్ని భరించే స్థితిలో పాకిస్తాన్ లేదు. మరోవైపు అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగుతున్నా భారత్ వద్ద అంతకంటే బలమైన అణ్వస్త్రాలు ఉన్నాయనే సంగతి ఆ దేశం గుర్తుంచుకోవాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ ప్రతీకార దాడులు చేస్తే ప్రపంచ మ్యాప్ లో పాకిస్తాన్ కనిపించదని వారంటున్నారు. పాకిస్తాన్ తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుందని నేను మీకు భరోసా ఇస్తున్నా అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మోడీ వర్కింగ్ స్టైల్, అంకిత భావం గురించి అందరికీ తెలుసని చెప్పారు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. మరోపక్క భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని భయపడుతున్న పాకిస్తాన్ మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకుంటుంది. ఇందులో భాగంగానే టర్కీకి చెందిన
టీజీసీ బుయుకడ అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది. 2013లో జల ప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు. భారత్ సముద్ర మార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున టర్కీని సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. భారత్లోని పాక్ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసింది. పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేస్తుంది. ఇక దిగుమతులను స్తంభింపజేయడం లాంటి చర్యలతో పాక్ ను అన్ని వైపుల నుంచి భారత్ బంధిస్తుంది. అటు భారత్ దాడి చేసే అవకాశం ఉండడంతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. చేపట్టబోయే కార్యాచరణ గురించి పాక్ ఆర్మీ అధికారులు వివిధ పార్టీ నేతలకు వివరించాలని భావించారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాబోమని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.